అనగనగా ఒక గ్రామం. అందులో ఓ తీటపు పిల్లాడు. ఆ పిల్లాడికి ఒక కర్ర కనిపించింది. ఆ కర్ర తీసుకొని అలా ఆడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరిది అని ఆలోచన చేయకుండా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంతలో అక్కడ ఒక దయ్యం ప్రత్యక్షమైంది. అరే ఓ లంజోడుకా, నీ నోట్లైన సాడు, నీ గత్తర్రాను అంటూ ఎన్నో బూతులు తిట్టసాగింది. ఆ కర్ర నాదిరా అని ఎంతో అంటే ఆ శ్రీకాకుళ పిల్లాడు ముఖం మీద దింగిండు. అంతే, దానికి కోపం వచ్చి, నీకు శాపం మింగుతున్నా, నువ్వు ఒక ఎర్రిపుకోన్లాగా మారాలి అని శపించి ఎంతో తిట్టసాగింది. ఎర్రిపుకోన్లాగా ఆ పిల్లాడు మారాడు. అంతే, అతనిలో ఏడ్పు మొదలైంది. అతను ఏం చేయాలో అర్థం కాని ఆ సమయంలో ఆ దయ్యం ముడ్డ ఊడురా లంజావుడుకా అని అక్కడికి వెళ్ళి ఆ దయ్యం దెంగేస్తుంది. అంతలో వాడు ఏడ్చుకుంటూ దీనికి పరిష్కారం ఎలా, నా రూపాన్ని నేను ఎలా తీసుకురాగలను అని అక్కడికెళ్ళి దెంగేస్తున్నాడు. ఎందుకంటే ఎవడన్నా కనిపిస్తే పూకు చింతపండు అవుతుంది అని ఆలోచన చేస్తూ అలా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో వానికి కూడా అర్థమవుతలేదు. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఊళ్ళో వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఈయన దెంగుతారా అని భయపడుతూ ఎవరికి కనిపించకుండా అలా వెళ్తున్నాడు. ఒక బాబా కనిపించాడు. ఏమైందిరా, ఎవనివిరా నువ్వు, ఇక్కడెందుకు వచ్చేరావురా ఎర్రిపూక? బాబా, నా అసలు రూపం ఇది కాదు. నేను ఒక బాలుణ్ణి. ఒక దయ్యం ప్రత్యక్షమయ్యి దాని కర్ర తీసుకున్నానని ఆ ఎర్రిపూకు దయ్యం ఆ కర్ర నాది అని అడగగా నేను ఆ కర్ర తీసుకుని దాని ముఖం మీద దెంగితే అది నాకు ఈ శాపం పెట్టింది. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచన చేస్తున్నాను. అప్పుడు ఆ బాబా పురాణపూర్ అనే గ్రామంలో బాబా టిల్లు అని ఉంటాడని, అతని దగ్గరికెళ్ళు, నీకు పరిష్కారం దొరుకుతుందన్నాడు. గుద్ద మీద జడిసి తన్నిండు ఆ బాబా. అప్పుడు ఆ ఎర్రిపూకోడు అలా వెళ్తూనే ఉన్నాడు. చివరికి ఆ ఊరు వచ్చేసింది. బాబా ఇంట్లోకి వెళ్ళాడు. బాబా టిల్లు, నేను నా అసలు రూపం ఇది కాదు. బాబా దగ్గరికి వెళ్తే బాబా టిల్లు దగ్గరికి వెళ్ళమన్నాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చావురా ఎర్రిపూక, నువ్వు ముందు ఇంట్లోకెళ్ళి దెంగే అని అన్నాడు. ఆ ఎర్రిపూకోడు తన రూపాన్ని చూసుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియదు. అర్ధరాత్రి అవుతుంది కానీ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతనికి తన రూపం కావాలనే ఆతృతతో ఎర్రిపూకు దయ్యం ఇలా చేసిందేంటి, నేనెందుకు ఆ కర్రను పట్టుకున్నాను అని ఆలోచిస్తూ అలా మెల్లగా ఒక వీధిలో నుంచి వెళ్తున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి తర్వాత వీడియోలో కలుసుకుందాం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.